మహాగరుడ మహోన్నతుడ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా, మరొకసారి వివేకజామున దేవా మరి తండ్రి మీ సన్నిధిలో ఈ రీతిగా మేము చేరడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ గొప్ప కృపా భాగ్యం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి నాయన సమయాన్ని మా కొరకు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. పాడుకునే పాటను మా కొరకు దీవించండి. దేవా మరి తండ్రి మీ వైపు చూస్తూ మేము పాడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలా 91వ కీర్తన చదువుకునే సమయం మాకెంతో మేలుకరంగాను దీవెనకరంగాను ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్కులు వాగ్దానాలు మా పక్షంగా, మా కుటుంబీకుల పక్షంగా, దేవా మరి తండ్రి నాయన మా యొక్క శ్రేయభిలాషుల పక్షంగా మీరే గొప్పగా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అలాగూ మరి తండ్రి ఇదిగో ప్రభా మీ వాక్యం వినే శ్రేష్టమైన సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ పక్షంగా నిలబడిపోయేటువంటి మా దైవజనుల్ని మరొకసారి మీ ఆత్మశక్తి బలంతో మీరే నింపి బలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. దేవా, దినదినం మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలైనా మరి విశేషంగా ఈ దినం కూడా ప్రభా మీరు మాతో మాట్లాడబోతూ ఉండగా దేవా వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు, దాచుకునే మనస్సు మెండుగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి మీ వాక్యం వినుటతోడ దేవా ప్రభా మరి తండ్రి మా దినాన్ని మేము ప్రారంభిస్తూ ఉండగా దేవా మరి తండ్రి గొప్ప శక్తితో మేము నింపబడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యపు బలముతో, మీ వాక్యపు శక్తితో మేము నింపబడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. దేవా ఈ చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన. మీ సన్నిధిలో విన్నవించుకునేటువంటి దేవా ప్రతి విన్నపాన్ని మీరు ఆలకించి దేవా అద్భుతమైనటువంటి జవాబులు మీరు మాకు అనుగ్రహించి దేవా మీ నామానికి మహిమ, మా అందరిలో గొప్ప సంతోషాన్ని కలుగజేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. దేవా ప్రార్థనలు ఏకీపిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కొరకు, ప్రతి కుటుంబం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభా మరి తండ్రి నాయన మరి నాయన ఇంకను ప్రభా ఈ దినమంతరికి కావాల్సినటువంటి శక్తిని, గొప్ప బలాన్ని దేవా మీ సన్నిధిలో మేము గడుపుట ద్వారా మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయండి. సమస్త విషయాల్లో కృప చూపించమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. సమయంలో పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం పిల్లరా. శారోనాత్మీయ గీతాల్లో నుంచి పాట సంఖ్య 613 పాడుకుందాం. సిలువ చెంతాం చేరిన నాడే కలుషములను కడిగి వేయుం. సిలువ చెంతాం చేరిన నాడే కలుషములను కడిగి వేయుం. పౌలు వలెను శిలావలెను, పౌలు వలెను శిలావలెను, సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయుం. కొండ వంటి బండ వంటి మొండి హృదయం మండించు. కొండ వంటి బండ వంటి మొండి హృదయం మండించు. పండి ఉన్న పాపులనైనా, పండి ఉన్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా, పిలచుచుండే పరము చేరా. సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయుం. సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయుం. వంద గొర్రెల మందల నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. వంద గొర్రెల మందల నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. 99 గొర్రెలు విడిచి, 99 గొర్రెలు విడిచి ఒంటరి అయినా గొర్రెను వెదకి
వెదకెన్ ఒంటరి అయినా గొర్రెను వెదకెన్ సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయున్ సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయున్ తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలిసి తిరిగి రాగా తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనెను తండ్రి అతని చేర్చుకొనెను సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయుం. ప్రకారంగా 91వ కీర్తన చదువుకున్నాం పిల్లరా. మహోన్నతిని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. సమయంలో మనం దేవుని వాక్యం విందాం పిల్లరా. దైవజనులు బ్రదర్ శంకుల్ గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొని. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం మనము 40 దినాలను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. పాత నిబంధనలోని 40 దినాలను గురించి కొన్ని విషయాలు మీకు గుర్తు చేయాలని నేను ఉద్దేశిస్తూ ఉన్నాను. మొదటిగా ఆదికాండ గ్రంథంలోనికి వచ్చినప్పుడు, ఆదికాండ గ్రంథం 7వ అధ్యాయం దేవుని ఆజ్ఞ చొప్పున నోవహు తాను ఓడను చేశాడు. దేవుడు ఆజ్ఞాపించింది యావత్తూ చేశాడని ఆదికాండం 7:5 వ్రాయబడి ఉన్నది. వారు ఓడలో ప్రవేశించిన తరువాత ఆదికాండం 7:12 40 పగళ్లును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిశాను. ఈ భాగం మనం చదివినప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టిని ఆయన తుడుపు పెట్టడానికి కూడా అధికారం కలిగినటువంటి సార్వభౌమ అధికారం కలిగిన దేవుడని మనం మర్చిపోకూడదు. ఎంత అన్యాయం అండి, దేవుడు అలాగ చేయొచ్చా మనం అనొచ్చు. అయితే
6వ అధ్యాయం మనం ఆదికాండం గమనించితే 3వ వచనంలో, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. 6వ వచనం 6:6, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొని. మనిషి అనుకుంటాడు, నేను చాలా డెవలప్ అయ్యాను అనుకుంటాడు, నేను చాలా విషయాల్లో ముందుకు వెళుతూ ఉన్నా అనుకుంటాడు, తన భవిష్యత్తుకు తానే కర్త అని మనిషి అనుకుంటూ ఉంటాడు. అయితే తాను దేవుడు ఉద్దేశించిన మార్గంలో వెళుతూ ఉన్నాడా లేదా అనేది మానవుడు ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. నోవా కాలంలో మనుష్యులు తమ మార్గములను చెరిపి వేసుకున్నారు. 6:13లో దేవుడు అంటాడు, దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదు. మీకు ఒక సందేహం రావచ్చు, ఎందుకు దేవుడు సృష్టి చేయాలి? మరి మనిషి తప్పు చేసినప్పుడు మనిషిని అంతగా శిక్షించాలా అనేటటువంటి ప్రశ్న. దేవుని సహనానికి హద్దు ఉంటుంది. అంతేకాదు, దేవుడు నిర్దేశించినటువంటి ఒక మార్గం, ఒక ఏర్పాటు, ఒక క్రమం ఉంటుంది. అయితే ఆ క్రమాన్ని పూర్తిగా విస్మరించి మనిషి తన ఇష్టం వచ్చినట్టు వెళ్ళాలి అనుకుంటే అది ప్రమాదకరం. ఇప్పుడు హైవే ఉన్నది, హైవేలో తన ఇష్టం వచ్చినట్టు ఒక వెహికల్ ఒకరు డ్రైవ్ చేస్తూ ఉన్నారు అంటే మిగిలినటువంటి వాహనాల్లో ప్రయాణించే వారికి వీరు కీడు కలిగిస్తారు. వీరు కీడు కలిగించుకోవటం ఒక ప్రక్క నుంచితే వీరు ఇతరులకు కీడు కలిగిస్తారు. అందుకే హైవేలో కూడా ఆ ఏ స్పీడ్తో వీరు వెళుతూ ఉన్నారో రికార్డ్ చేసేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ నేషనల్ హైవేస్ లో ఉంటూ ఉంటాయి, సెట్ చేస్తూ ఉంటారు, చలానా కూడా రాస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎక్కడో ఒక చోట ఆపి. కారణం ఏమి? వాహనాలు మిగిలినటువంటి వారు కూడా భూమి మీద ఆ నేషనల్ హైవేలో వెళ్ళటానికి ఒక క్రమం అనేది, ఏర్పాటు అనేది ఒకటి ఉంది. దాన్ని పూర్తిగా అతిక్రమించి నా ఇష్టం వచ్చినట్టు వెళ్తాను అని 250 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల స్పీడ్లో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే, నాకు చాలా కాస్ట్లీ వెహికల్ ఉంది కనుక నేను వెళ్తాను అనుకుంటే ఏమవుతుంది? ఇతరులకు హాని చేసిన వారు అవుతారు, అల్టిమేట్ గా వారికి కూడా కీడు కలుగుతుంది. నోవా కాలంలో జరిగింది, మనుష్యులు బలాత్కారంతో భూమిని నింపారు. నాకు మిలిటరీ పవర్ ఉంది, నేను ఏదైనా చేయగలను అని తలంచేటటువంటి రాజ్యాధినేతలు ప్రపంచాన్ని శాసించాలనుకుంటున్నటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. గమనించండి, నోవా కాలంలో ఇంత నాశనానికి లేకుంటే ఇంతగా కీడుకు మనుషులు తమ్మును తాము అప్పగించుకున్నారా? ఎస్. అందుకే దేవుడు నాశనం చేయవలసి వచ్చింది. మరలా ఒక కుటుంబంలో నుండి మనుష్య జాతిని దేవుడు విస్తరింప చేయవలసి వచ్చింది. ఆ అగాధ జలముల తూములు విప్పబడినప్పుడు, మహాగాధ జలముల ఊటలన్నీ విప్పబడినప్పుడు, ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం, నోహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను, 40 పగళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిశారు. 40 సంఖ్య చాలా ప్రాముఖ్యమైంది. 40 దినాలు ఇక్కడ దేవుని ఉగ్రత సృష్టి పైన, లోకం పైన కుమ్మరించబడింది. ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి! మీరు కష్టపడి కట్టినటువంటిది ఏదైనా మీరు పడగొట్టవలసి వస్తే మీరు ఎంత ఫీల్ అవుతారు? మనం వేసినటువంటి మొక్క, మనం నీరు పోసినటువంటి మొక్క, దాన్ని మనమే కట్ చేయవలసి వస్తే, గొడ్డలతో దాన్ని ఒకవేళ కట్ చేయవలసి వస్తే ఎంత బాధపడతాం మనం? మనమే పెంచి మనమే పెద్ద చేసినటువంటి చెట్టును మనం కొట్టివేయవలసి వస్తే చాలా బాధకరం. దేవుడు మానవులను సృజించాడు, వారు క్షేమంగా
సంతోషంగా దేవుని చిత్తానుసారంగా జీవించి భూమి మీద వర్ధిల్లాలని. 40 దినములు, 40 పగళ్ళు, 40 రాత్రులు భయంకరమైన వర్షం భూమి మీద కురిసి 21వ వచనం, పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయేరి. 22వ వచనం, ఆదికాండం 7:22, పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసికా రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయేను. ఆ క్రింద 23వ వచనంలో జీవరాశులన్నీ తుడిచివేయబడెను, భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను. నోవహును అతనితో కూడా ఓడలో ఉన్నవి మాత్రము మిగిలి ఉండెను. ఈ మాటలు చదువుతూ ఉంటే మనకి ఎంత బాధకరం అనిపిస్తుంది. దేవుని హృదయం ఎంత నొచ్చుకుని ఉంటుంది ఆలోచించండి ఒకసారి. 40 దినాలు దేవుడు తన ఉగ్రతను కుమ్మరించాడు. ఇక వీళ్లను రిపేర్ చేయలేము అంటే చెప్పినా వీరు వినరు అని ఒక తీర్మానంకి వచ్చిన తరువాత దేవుడు నోవా కుటుంబాన్ని వెలుపలికి తీసి, అలాగే ఆయా జంతువుల్లో, పక్షుల్లో, పురుగుల్లో, వీటన్నిటిలో ఏవేవి ఓడలో ప్రవేశించాలో వాటన్నిటిని తాను ఓడలో ప్రవేశించేటట్లు చేసి మిగిలిన వాటన్నిటిని నాశనం చేశాడు. 14వ వచనం, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షి, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించను. పురుగులను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడా? ఎస్. ఆయన ఎంత న్యాయవంతుడో, ఆయన అంత కృపగలిగినటువంటి వాడు. అల్పమైనటువంటి పురుగులను సహా ప్రిజర్వ్ చేశాడు. వాటి యొక్క స్పీసీస్ భూమి మీద ఉండకుండా ఒకవేళ నాశనం అయిపోతాయేమో వాటిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మనము యోనా గ్రంథంలోనికి వచ్చినప్పుడు మొట్టమొదట చదువుకున్నటువంటి భాగంలో యోనా తాను నినివే వెళ్ళినప్పుడు ఒక ప్రకటన చేశాడు. నినివే వెళ్ళినప్పుడు తాను చేసినటువంటి ప్రకటనకు ముందు మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏమనంటే, మానవుడు బలహీనుడు గనుక యోనా తాను నినివేకి వెళ్ళటానికి తన మనస్సులో తాను అంతగా ఇష్టం లేనటువంటి వాడై తర్షీషుకి వెళ్ళాలనుకున్నాడు. ఒకవేళ సాతాను అనుకుని ఉంటుంది, నేను యోనాను దారి తప్పించగలిగాను, దేవుడు ఇదిగో కీడు రాబోతుందని ఆ పట్టణస్థులను, నినివే పట్టణస్థులను హెచ్చరిక చేయటానికి కూడా అవకాశం ఇవ్వకుండా యోనాను నేను డైవర్ట్ చేయగలిగానని సాతాను సంతోషించి ఉంటుందేమో గాని గాడ్ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ మెథడ్. ఆలోచించండి. తుఫాను రావటం, ఆ తర్వాత ఎవరిని బట్టి అని వారు చీట్లు వేయటం, యోనాను బట్టి అని వారికి అర్థమైంది. నిన్నేం చేయమంటావంటే నన్ను ఎత్తి సముద్రంలో పడవేయమంటే వారు భయపడ్డారు. అయినా తప్పనిసరి వారు యోనాను సముద్రంలో విసిరివేసిన తర్వాత, ఎత్తివేసిన తర్వాత సముద్రం నిమ్మళించింది, తుఫాన్ నిమ్మళించింది, సముద్రం పొంగలేదని యోనా గ్రంథం 1:15 వచనం, యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగేను. ఇప్పుడు యోనా అయితే గొప్ప మత్స్యము, 17వ వచనం, యోనా 1:17, గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగివేయవలెనని యెహోవా నియమించి ఉండగా, ఆ పెద్ద ఫిష్ యోనాను తీసుకుని వెళ్లి నినివే తీరం దగ్గర కక్కివేసినప్పుడు చేప నోట్లో నుండి లేక చేప కడుపులో నుండి వచ్చినటువంటి ఒక వ్యక్తి, విచిత్రమైనటువంటి వ్యక్తి తాను చెప్పినటువంటి సందేశాన్ని ఆ పట్టణస్థులు విన్నారు, భయపడ్డారు.
ఏమని ఆ సందేశం మనం యోనా గ్రంథం 3వ అధ్యాయంలో చదువుకున్నాం 4వ వచనంలో. ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. ఎప్పుడైతే యోనా ఈ మాట చెప్పాడో, యోనాను రాజు చంపించి ఉండవచ్చు, సైన్యాధిపతులు యోనాను చంపివేసి ఉండవచ్చు, ఆ ప్రజలు యోనా మీద రాళ్లు రువి ఉండవచ్చు. మాకు కీడు కలుగుతుందని చెప్పడానికి నువ్వు వచ్చావా? మేలు కలుగుతుందని ఎవరైనా చెప్తే మేము ఎలవ్ చేస్తాం, ఇన్వైట్ చేస్తాం, అంగీకరిస్తాం, గాని మా కీడు కలుగుతుందా అని యోనాను ఏదైనా వారు చేసి ఉండొచ్చు. ఏదీ చేయలేదు సరిగదా. ఒక దిన ప్రయాణమే పట్టణంలో సంచరించి తాను చెప్పింది ఈ మాట. రాజు మొదలుకొని సామాన్యుని వరకు పశ్చాత్తాపడ్డారు. దేవుడు మనిషి పశ్చాత్తాపడటానికి అవకాశం ఇస్తాడు. వీరికి అవకాశం ఇచ్చాడు. వీరికి అవకాశం ఇచ్చినప్పుడు వారు నినివే అంతా చాటింపు వేశారు. యోనా 3:4 ఒక దిన ప్రయాణమే తాను సంచరించింది, 40 దినాలకు నాశనం అవుతుంది అన్నాడు. అయితే రాజు మంత్రులు కలిసి ఆలోచన చేసి దేవుడు తన కోపాగ్ని చల్లార్చుకునేటట్లు మనం నశించిపోకుండా పశువులు సహా మేతమేయకూడదు, నీళ్లు తాగకూడదు, మనుషులు ఏది పుచ్చుకోకూడదు, ఒక విధంగా ఫాస్టింగ్ వారు ఉన్నారు. మనపూర్వకముగా దేవుని వేడుకోవాలి. వీరు ఎన్ని దినాలు ఆహార పానాల విషయాల్లో నియమాలు పాటించారో గాని మొత్తం మీద వారు తమ చెడు నడతలు మానుకొనగాని 3:10 యోనా గ్రంథం చదువుతాం. సో 40 days అనేది అద్భుతమైనటువంటి మార్పు వ్యక్తిలో తీసుకొని రాగలిగిన పీరియడ్ అది. వైద్యులను మీరు అడిగితే, ఆయుర్వేద వైద్యులు లేక ఇతర వైద్యులు 40 days శరీరంలో ఉన్నటువంటి కణాలు కూడా ఒక విధమైనటువంటి మార్పుకు గురై అవి నూతనమైన రీతిగా మారతాయి అనేటటువంటి ఒక థియరీ ఉంటూ ఉన్నది. అందుకే పూర్వకాలంలో మండల కాలం వాడటానికి మందు ఇచ్చేటటువంటి వారు ఆయుర్వేద వైద్యులు, ఇంకా కొన్ని వైద్యాలు. మన శరీరంలో కణాలు ప్రతి క్షణం అవి వర్క్ చేస్తూ మారుతూ ఉంటాయి అనేది వాస్తవం, మనకు తెలిసినటువంటి సైన్స్. అయితే 40 దినాలు అనేది ప్రాముఖ్యమైనటువంటి ఒక మార్పుకు, మన శరీరం యొక్క ఆరోగ్య విషయాల్లో మార్పు చెందటానికి సహాయకరంగా ఉంటాయి. పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభువుగా దేవుడు లోకములో ప్రత్యక్షం కాకమును, ప్రాయశ్చిత్తం చేయకమును, మానవులు తమ చెడు నడతలు మానుకోవటానికి వారికి అవకాశం ఇచ్చాడు. వారు పశ్చాత్తాపడటానికి వారికి అవకాశం ఇచ్చాడు. మరి యోనా కాలములో అన్యులైనటువంటి నినివే వారికి ఇవ్వబడింది, నోవా కాలంలో మరి ఇవ్వబడిందా అనేటటువంటి అనుమానం మనకు రావచ్చు. నోవహు చాలా కాలం ఓడను నిర్మాణం చేశాడు. దాని కొరకు కల్పన సిద్ధం చేయటం, దాన్ని నిర్మాణం చేయటం చాలా కాలం పట్టింది. జ్ఞాపకం పెట్టుకుందాం మనం. మరి ఆ దినాల్లో ఆ చుట్టూ ఉన్నటువంటి వారు, కనీసం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఏదో సంభవించబోతూ ఉన్నది అనేటటువంటిది వారికి ఎందుకు అర్థం కాలేదు? అంతేకాదు, దేవుడు ఈ కాలానికంటే ముందు హనోక్ ఏమని ప్రవచించాడో యోధా పత్రిక 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోక్ కూడా వీరిని గూర్చి ప్రవచించిట్లను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరినూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటినీ గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటినీ గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను అని నోవహు కాలం కంటే ముందు
హనోకు చెప్పాడు. మనకు తెలుసు కదా వంశావళులు. ఇప్పుడు హనోకు చెప్పిన తర్వాత, హనోకు కాలం గడిచిన తర్వాత మెతూషెల కాలం వచ్చింది. మెతూషెల కాలం గడిచిపోయిన తర్వాత లెమెకు కాలం వచ్చింది. లెమెకు కాలం తర్వాత నోవా కాలం వచ్చింది. నోవా కాలంలో జలప్రళయం వచ్చింది. ఆదికాండం 5వ అధ్యాయంలో మనము 21వ వచనం నుండి హనోకును గూర్చి మనము 31 వచనం వరకు చదివితే వారు బ్రతికిన సంవత్సరాలు అవన్నీ డీటెయిల్స్ మనం చూస్తాం. సో హనోకు ముందే ప్రవచించాడు. హనోకు ప్రవచించిన తరువాత సహా నోవా కాలములో జలప్రళయం రావటానికి ముందు ఓడ కట్టబడుతూ ఉండగా దేవుడు అవకాశం ఇచ్చాడు. వ్యక్తి గ్రహించాలి. వ్యక్తి గ్రహించి దేవుడిచ్చేటటువంటి తరుణాలను సద్వినియోగం చేసుకోవాలి. ఇది చాలా అవసరం. దేవుడిచ్చినటువంటి తరుణాలు 40 దినాలు వాగ్దాన దేశములో మోషే పంపించినటువంటి వేగుల వారు, స్పైస్ వారు సంచరించారు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 17వ వచనంలో మోషే అంటున్నాడు, మోషే కనాను దేశమును సంచరించి చూసుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లన్ను. ఆ దేశాన్ని గురించి వాళ్ళు విచారించవలసింది చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. జనము, వారి యొక్క బలము, కొంచెమో విస్తారమో, భూమి మంచిదో చెడ్డదో, పట్టణములు ఎటువంటివో, గుడారముల్లో నివసిస్తారో కోటల్లో నివసిస్తారో, భూమి సారమైందో నిస్సారమైందో, చెట్లు నువ్వో లేవో 20వ వచనం. ఈ అన్ని ఆస్పెక్ట్స్ వారు పరిశీలన చేసి రావాలని 12 మందిని పంపించాడు. 12 మందిని పంపించినప్పుడు వారు ఆ దేశ సంచారం చేశారు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 25వ వచనం. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. 10 మంది ఏమో చెడ్డ సమాచారం, 2 మంచి సమాచారం చెప్పినట్లుగా 13వ అధ్యాయం చివరి భాగంలో మనం చదువుతాం. 10 మంది చెప్పిన చెడ్డ సమాచారమే నమ్మేరు గాని నమ్మటమే కాదు, ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చారు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేశాను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చారు. రేపు ఉదయం తీరిగ్గా ఏడుద్దామని ఎందుకు అనుకోలేదు? ఆ రాత్రే ఏడవాలా? ఆలోచించండి. స్త్రీలు మాత్రమే కాదు, స్త్రీలు గాని పురుషులు గాని అందరూ, పిల్లలు గాని యవనస్తులు గాని అందరూ ఏడుపు మొదలు పెట్టారు. అయ్యో అయ్యో అంటున్నారు. ఆ సర్వ సమాజం 14:3 ఐగుప్తులో మేమేల చావలేదు అని. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. దేవుడు వారికి శ్రేష్టమైనటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశము అని చెప్పబడింది. వాస్తవంగా కాలేబు చెప్పినటువంటి మాట. యెహోషువ కాలేబు 7వ వచనం. ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశం మిక్కిలి మంచి దేశము. 8వ వచనం చివరి భాగం. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. అంత మంచి దేశం దేవుడు ఇవ్వాలి అని ఉద్దేశిస్తే 10 మంది చెప్పిన చెడ్డ సమాచారాన్ని బట్టి ఆ రాత్రి ఇశ్రాయేలీల యొక్క సమాజం అంతా, లక్షలాది మంది ప్రజలు ఏడ్చి కేకలు వేశారు. మానవుల్లో అవిశ్వాసం రాకుండా విశ్వాసి తన హృదయాన్ని శుద్ధి చేసుకునేటటువంటి కాలం. దేవుని వాక్యం పైన, వాగ్దానం పైన దృష్టి ఉంచే కాలం. ఈ ఉదయకాలం మనం 3 విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అన్యులు నివసించేటటువంటి నినివే. యోనా కాలంలో దేవుడు తీర్పు పంపించాలని ఉద్దేశించాడు. అయితే పశ్చాత్తాపడటానికి సమయం ఇచ్చాడు. అయితే అంతకు మునుపు మనం ఆదికాండంలో
జరిగినటువంటి సంభవం. సృష్టి నీటి చేత నాశనం చేయబడినప్పుడు వారికి సహా దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. అయితే వారు దాన్ని వాడుకోలేదు. సంఖ్యాకాండంలో 40 దినాలు సంచరించి చూచి వచ్చినటువంటి వారు ఇద్దరు పాజిటివ్ గా వారు చూచారు, 10 మంది నెగటివ్ గా వారు చూచారు. వారి దృష్టికోణంలో చాలా తేడా ఉంది. ఈ ఉదయకాలం మనం మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, మా బాధ్యతలు ఎన్నో ఉన్నాయి, మా పనులు ఎన్నో ఉన్నాయి, మా వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి, మేము చేయవలసినటువంటి మా ప్రణాళికలు ఎన్నో ఉన్నాయి. అంచె దినాల్లో ఇలాగే ఉంటాయి పరిస్థితులని. జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం, కరువు, తెగుళ్ళు, భూకంపాలు, ఇవన్నీ ప్రపంచం మీద లేక మానవ జాతికి సంభవించేటటువంటి పరిస్థితులు అని మనము గుర్తు చేసుకుంటూ ప్రభు రాకడ సమీపంగా ఉందని మనం సిద్ధపడాలి. ఇవన్నీ చూచినప్పుడు మనం ప్రభా నీవు త్వరగా రాబోతూ ఉన్నావు, అందుకే ఇవన్నీ సంభవిస్తూ ఉన్నాయి. భూమి క్షేమకరమైనటువంటి నివాసం కాదు అనేటటువంటి నిర్ధారణకు మనిషి రావాలి. ఆ కంక్లూజన్కు వచ్చేటట్టు దేవుడు మనుషులతో డీల్ చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా విశ్వసించినటువంటి సంఘం ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని ప్రభు చూస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. ప్రేమ గల మా తండ్రి, మీ లేఖన భాగములను గుర్తు చేసుకున్నప్పుడు 40 దినాలు ఎంతో ప్రాముఖ్యంగా కనపడుతూ ఉన్నాయి. మేము వేటిని జయించలేకపోతూ స్ట్రగుల్ అవుతూ ఉన్నామో దేవుని బిడ్డలంగా వాటిని జయించడానికి మీ శక్తిని, మీ కృపను మాకు అనుగ్రహించారు. కొన్ని మార్లు వ్యక్తి పశ్చాత్తాపడటానికి మీరు ఇచ్చినటువంటి గ్రేస్ పీరియడ్, కృపాకాలాన్ని మేము దుర్వినియోగం చేసుకోకుండా ఆత్మలో బలం పొందటానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నినివే వారు పశ్చాత్తాపడ్డారు. అదే ఆదికాండంలో నోవహు కాలంలో నోవహు తరములో వారు పశ్చాత్తాపడనందున వారు నశించిపోయారని మేము చూస్తూ ఉన్నాం. మోషే కాలంలో పాలస్తీనా దేశాన్ని వేగు చూడటానికి వెళ్ళినటువంటి వారు, వాగ్దాన భూమిని వేగు చూడటానికి వెళ్ళిన వారు 10 మంది అవిశ్వాస దృష్టితో, 2 మాత్రమే విశ్వాస దృష్టితో చూచినందువలన చెడ్డ సమాచారం మనుషుల హృదయాలను ఎంతో దుఃఖంతో నింపింది. అయితే 2 మాత్రమే యెహోషువ, కాలేబులు మంచి సమాచారం వారు చెప్పి ధైర్యపరచడానికి యత్నించారు. మా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఏ యాంగిల్లో చూచి ఆలోచించి మేము మీ వైపు చూడాలో మీరు మాకు నేర్పించాలి. మానవ హద్దుబాటులో ఇవ్వబడినటువంటి ఈ క్లుప్త సందేశం మీరు ఆశీర్వదించి దీవించి బలపరిచి మీ కృప మాకు తోడుగా ఉంచి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మల అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.